హాయ్ ఫ్రెండ్స్, గ్రో అప్లికేషన్ మనము స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అయితే వాడతాము. సో అది జనరల్గా గ్రో యాప్ వాడే వాళ్ళందరికీ తెలిసినదేను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక గ్రో అప్లికేషన్ మీరు వాడుతున్నారంటే కనుక సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అనేది కూడా మీకు ఈ ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది. సో దాని డిస్క్రిప్షన్లో కూడా మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచుతాము. సో దాని నుంచి కూడా మీరు గ్రో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి గ్రోలో కొత్తగా లోన్స్ అనే ఫీచర్ కూడా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో మీరు రెగ్యులర్గా గ్రోలో ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తుంటే కనుక మీకు ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ ఇన్వెస్టర్ కానప్పుడు మీకు మేబీ లోన్స్ ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేసి ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఈ కింద ఉన్న దీంట్లో మీకు ఇక్కడ లోన్స్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ గ్రో యాప్లో లోన్స్ తీసుకోవాలంటే కనుక మీకు అది ప్రీ అప్రూవ్డ్ లోన్ కింద వస్తుంది. సో ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఏంటంటే ఎవరిదైతే మంచి సిబిల్ స్కోర్ ఉందో, సో మోర్ దాన్ 700, 750 సిబిల్ స్కోర్ మీకు ఉన్నప్పుడు, అలాగే మీరు రెగ్యులర్గా గ్రో యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంటే కనుక మీకు ఈ లోన్స్ అనేది అయితే మీకు ఆఫర్ చేస్తారు. సో ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఏంటంటే దీనికి మీకు ఏమీ పేపర్ వర్క్ అది కూడా ఏమీ అవసరం ఉండదు. ఎప్పుడైనా మీకు ఏ అవసరం పడైనా ఇన్స్టెంట్గా మీకు లోన్ కావాల్సి వస్తే కనుక మీరు ఈ విధంగా ఈ గ్రో యాప్లో కూడా మీరు లోన్ అయితే తీసుకోవచ్చు. సో దానికోసం అయితే ఇప్పుడు మనం ఏ పద్ధతి ఏంటో చూద్దాము. సో ఈ ముందుగా లోన్స్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు మీ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎంత అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవ్వచ్చు. ఎందుకంటే మీ సిబిల్ స్కోర్ని బట్టి అలాగే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి కూడా మీకైతే లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నాకైతే 2,12,500 ప్రీ అప్రూవ్డ్ లోన్ అని కనిపిస్తుంది. సో ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్ కాబట్టి ఇందులో మనకి ఇక్కడ నో పేపర్ వర్క్ అలాగే 0 క్లోజర్ ఛార్జెస్. మనం ముందుగానే అమౌంట్ అనేది ప్రీపే చేసేసినా కూడా మీకు క్లోజింగ్ అప్పుడు ఏమి ఛార్జెస్, ప్రీపేయింగ్ కూడా ఏమి ఛార్జెస్ లేవనేసి అయితే చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ కింద అపాన్ ప్రొసీడింగ్ ఐ యాక్సెప్ట్ సిబిల్, టిఎన్సి, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ. సో ఇవన్నీ ఏమిటో కూడా మీరు ఒకసారి ముందుగా చదివి చూసుకోవచ్చు. సో అదేమిటో చూద్దాం. రీడ్ మోర్ అంటే కనుక మీకు ఇక్కడ వస్తుంది. సో ఐ గ్రాంట్ మై కన్సెంట్ టు ద లెండర్స్ ప్రొవైడింగ్ సర్వీస్ త్రూ గ్రో ప్లాట్ఫామ్. సో మీ కేవైసీ రికార్డ్స్ అలాగే మీ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఏమిటి, మీరు ఇంకా లోన్స్ ఏమైనా తీసుకున్నారా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ గ్రో వాళ్ళు మీది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వాళ్ళు తీసుకుంటారు. సో దానికంతటికి మనం అప్రూవ్ చేస్తున్నాము అనేసి ఇక్కడ ఈ టిక్ మార్క్ మీద మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఈ టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేస్తే కనుక మీకు అది బై డిఫాల్ట్ సెలెక్టే ఉంటుంది. సో అప్పుడు మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేసి సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ బై డిఫాల్ట్ నాకైతే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇంత 2,12,500 అని కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంత అమౌంట్ మీకు లోన్ తీసుకోవాలని లేకపోతే మీకు ఇంకా తక్కువ అమౌంట్ కూడా మీరు తీసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఇది అప్రూవ్డ్ లోన్. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీరు ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ మినిమం లోన్ అమౌంట్ ఈజ్ 5,000. సో మీరు 5,000 నుంచి స్టార్ట్ చేసి 2 lakh ఏదైతే నాకు ఇందాక ప్రీ అప్రూవ్డ్ కనిపించిందో 15,000 సంథింగ్, సో అంత అమౌంట్ దాకా మీరైతే లోన్ తీసుకోవచ్చు. అంటే మీకు ఏది కనిపిస్తే అది. బట్ మినిమం లోన్ అమౌంట్ అనేది 5,000 అనేసి అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు 1 lakh లోన్ తీసుకుంటే మీకు ఎలాగ ఇంట్రెస్ట్ రేట్స్ అవి ఎలా పడతాయి అనేది కూడా మీకు జస్ట్ ఇప్పుడు ఇక్కడ చేసి చూపిస్తున్నాను. సో ఒకవేళ 1 lakh ఎంటర్ చేస్తే కనుక మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఏమిటి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ కంటిన్యూ అనేసి చెప్పాలి. సో ఇక్కడ మీకు చూజ్ ఈఎంఐ ప్లాన్ అని వస్తుంది. ఇక్కడ మీరు 1 lakh లోన్ ఎంటర్ చేస్తే కనుక దానికి ఇక్కడ అదే 6 monthsకి ఎంత, 21 monthsకి ఎంత, అలాగే 36 monthsకి ఎంత అనేసి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు 6 monthly కనుక తీసుకుంటే 6 monthsలో ఆ లోన్ క్లియర్ చేసేస్తారంటే కనుక మీకు ఈఎంఐ అనేది 17,885 పర్ మంత్ పడుతుంది. అలాగే 21 months అంటే కనుక మీకు 5,562, అలాగే 36 months అయితే కనుక నాకు 3,523 3 yearsకి ప్రతి మంత్ ఇంత ఉంటుంది. సో ఈ విధంగా మీకు తర్వాత కస్టమ్ ఈఎంఐ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ కస్టమ్ ఈఎంఐలో ఏంటంటే మీరు ఎంత ఈఎంఐ ప్రతి మంత్ పే చేయాలనుకుంటున్నారో అది మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ఈఎంఐస్ అనేవి డిసైడ్ అవుతాయి ఎన్ని మంత్స్కి అనేది. సో ఈ 1 lakh మీరు 3 yearsకి కనుక తీసుకుంటుంటే దాని డీటెయిల్స్ ఏమిటి అనేది కూడా ఈ వ్యూ డీటెయిల్స్ ద్వారా మీరు అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా మీకైతే తెలుస్తుంది.
సో ఇప్పుడు 3 ఇయర్స్కి కాబట్టి ఈఎంఐ అమౌంట్ 33,523 ఇందాక మనం చూసాము. అలాగే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది 14%. సో టోటల్ ఇంట్రెస్ట్ అనేది మనము 23,744. అంటే ఈ 1 lakh లోన్ తీసుకుంటే మనం రీపే చేసేటప్పటికి మనది 1,23,744 అవుతుంది. ప్లస్ ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా ఉంటుంది. సో అది 2,940. అలాగే విత్డ్రావల్ డేట్ ఇప్పుడు ఈరోజు 2nd August. సో నాకు వెంటనే లోన్ ఇస్తామనేసి అయితే ఇక్కడ వస్తుంది. సో 2nd August. సో ఫస్ట్ ఈఎంఐ డేట్ అనేది నెక్స్ట్ మంత్లో 5th September. అలాగే లాస్ట్ ఈఎంఐ డేట్ అనేది 5th August 2027. 3 ఇయర్స్కి కాబట్టి. సో లోన్ టెన్యూర్ 36 months 2 days. అలాగే మీకు ఇక్కడ రీపేమెంట్ షెడ్యూల్ అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో అది కూడా మీరు చూడొచ్చు. సో ఈ రీపేమెంట్ షెడ్యూల్లో కూడా మీకు ప్రతి మంత్ ఎంత అవుతుంది. సో లోన్ ఫస్ట్ మంత్లో మీరు ఇంట్రెస్ట్ ఇంత పే చేస్తారు కాబట్టి ఈఎంఐ సో 3,523 పే చేసినప్పుడు ప్రిన్సిపల్ ఎంత మిగులుతుంది, అలాగే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, సో రిమైనింగ్ ప్రిన్సిపల్ ఎంత ఉంది. సో ఇలాగ మీరు అన్నీ కూడా డీటెయిల్డ్గా చూసుకోవచ్చు మీ 3 ఇయర్స్కి కాబట్టి. సో 36 months యొక్క ఎంతెంత ఇంట్రెస్ట్ పడుతుంది, మీరు ఎంత రీపే చేస్తున్నారు, సో ప్రిన్సిపల్ ఏమిటి, రిమైనింగ్ ప్రిన్సిపల్ అన్నీ కూడా మీకు ఇక్కడ రీపేమెంట్ షెడ్యూల్లో మీకైతే తెలుస్తాయి. ఒకవేళ మీరు కస్టమ్ ఈఎంఐ అని సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఈఎంఐ అనేది ఇక్కడ 21 months వాళ్ళు ఫిక్స్ చేశారు. సో 21 monthsకి మీరు ఎంత పర్ మంత్ పే చేయాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం మనకి 36 months అయితే అక్కడ ఆల్రెడీ ముందరే చూపించారు. సో ఇక్కడ మీరు కస్టమ్ ఈఎంఐలో 36 కాకుండా మీరు 23 months పెట్టుకోవచ్చు, ఆర్ 21 months, ఆర్ 20 months, 17 months. సో ఇది ఏదైనా మీరు ఎంత అనేది మీరు ఫిక్స్ చేసుకుంటే కనుక దాన్ని బట్టి ఇక్కడ మీకు ఎంత మీ ఈఎంఐ పడుతుంది అనేది ఇక్కడ మారుతూ ఉంటుంది. సో కస్టమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనేసి క్లిక్ చేసేవలసి ఉంటుంది. ఆర్ అదర్వైజ్ ఇదే అమౌంట్ మీరు ఈ ఈఎంఐస్ 36, 21, 6లో కూడా మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయొచ్చు. అలాగే అమౌంట్ కూడా మీరు మారిస్తే కనుక మీకు చేంజ్ చేయాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 6 monthsకి కనుక మీరు సెలెక్ట్ చేస్తే ఈ మళ్ళీ వ్యూ డీటెయిల్స్లో చూస్తే కనుక మీకు ఇప్పుడు ఈఎంఐ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 17. అలాగే ఇంట్రెస్ట్ రేట్ అయితే 14%. సో టోటల్ ఇంట్రెస్ట్ కూడా ఇందాకంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, 4,250. సో ప్రాసెసింగ్ ఫీ అనేది కామన్గా ఎన్ని మంత్స్కి తీసుకున్నా కూడా మనకి 2,940 అనేది కామన్ ప్రాసెసింగ్ ఫీ. సో ఇప్పుడు మీకు ఈ ప్రాసెసింగ్ ఫీ లెస్ అయ్యి మీ బ్యాంక్లో ఆ లోన్ అనేది డిపాజిట్ అవుతుందన్నమాట. సో వన్స్ మీరు లోన్ అమౌంట్ అలాగే మీరు ఈఎంఐ ఎన్ని మంత్స్కి కావాలి అనేది మీరు వన్స్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ సెలెక్ట్ బ్యాంక్ ఫర్ ఆటోపే అనేసి దీని మీద మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఆటోపేకి మీరు ఏ బ్యాంక్ సెలెక్ట్ చేస్తే మీకు ఆ బ్యాంక్లో ఈ లోన్ అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. అది నెక్స్ట్ మంత్ నుంచి మీ ఈఎంఐ ఏదైతే ఉందో అది మీ బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే గ్రో అప్లికేషన్ నుంచి లోన్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రో యాప్లో మీకు మామూలు బ్యాంక్ లోన్ కంటే కొంచెం డిఫర్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే బ్యాంక్స్లో మీకు ఇంకొంచెం 2-3% తక్కువకి కూడా ఇంట్రెస్ట్ రేట్స్తో కూడా మీకు తక్కువకి అయితే లోన్ రావచ్చు. సో అలాగే మీరు డిసైడ్ చేసుకోండి, మీరు గ్రో యాప్లో తీసుకోవాలనుకుంటే కనుక ఇందులో నుంచి తీసుకోవచ్చు. మీకు బ్యాంక్లో తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ వస్తుందంటే మీరు బ్యాంక్ లోన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఎలాగ మీరు గ్రో యాప్లో లోన్కి ఎలా అప్లై చేయొచ్చు అనేది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ కానీ అలా ఏమైనా ఉంటే కనుక కమెంట్స్లో పెట్టండి. అలాగే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.